ఏజెన్సీలో మలేరియా వల్ల చనిపోయింది ఒక్కరు మాత్రమేనని అన్నారు మంత్రి కామినేని శ్రీనివాస్. ఏజెన్సీలో డాక్టర్ల కొరత లేకుండా చేస్తున్నామని అంటున్న మంత్రి కామినేని శ్రీనివాస్ తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో విషజ్వరాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక మంది చనిపోతున్న నేపథ్యంలో తీసుకుంటున్న జాగ్రత్త చర్యలమైన ఆయన మరి కాసేపట్లో రివ్యూ కూడా చేపట్టబోతున్నారు. ముందుగా ఏమంటారో చూద్దాం. దాదాపుగా చాపరాయిలోనే 16 మంది చనిపోయారు. మీ రికార్డ్స్ ప్రకారం రాష్ట్రంలో విషజ్వరాల వల్ల ఎంతమంది చనిపోయినట్టు వచ్చిందండి మీ దృష్టికి? దయచేసి మనం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకి అట్మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అట్లా అని చెప్పి ప్రజల్లో భయానక వాతావరణం సృష్టించకూడదు. ఏజెన్సీ వాళ్ళలో మలేరియాలో ప్రూవ్ అయి చనిపోయిన వాళ్ళు ఒకళ్ళే. యాంథ్రాక్స్ వచ్చింది. ఆ యాంథ్రాక్స్ చాలా రెండు రకాలు చాలా రకాలు ఉన్నాయి. ఇది క్యూటేనియస్ యాంథ్రాక్స్ అంటారు. చర్మానికి మాత్రం వస్తుంది. వైద్యం చేస్తే ట్రీట్మెంట్ అవుతుంది. ప్రాణహాని లేదు ట్రీట్మెంట్ చేసినప్పుడు. ఇప్పుడు అందరికీ వచ్చిన వాళ్ళకి వైజాగ్ కేజీహెచ్లో 6-7 చేస్తున్నారు. వాళ్ళందరూ ఆ గ్రామంలో యాంథ్రాక్స్ సోకిన యానిమల్ని తినబట్టి వచ్చింది. ఇక చాపరాయి సంఘటనకి వచ్చేసరికి వాళ్ళకి అక్కడ ప్రభుత్వం అన్ని హ్యామ్లెట్లోనూ హ్యాబిటేషన్లోనూ బోర్లు వేశారు. వీళ్ళు ఆ బోర్లలో నీళ్లు తాగకుండా ఎందుకు తాగలేదు నేను అడిగాను. ఎందుకు ఇక్కడ తాగటం, నేను తాగి చూశాను బాగున్నాయి, ఎందుకు తాగట్లేదంటే ఈ నీళ్ళ కన్నా ఆ సెలయర్లో ఉన్న నీళ్లు చల్లగాను రుచిగా తీగా ఉంటాయి. అవి కొండల్లోంచి వస్తున్నాయి కాబట్టి తీగానే ఉంటాయి. ఆ నీళ్లు తాగా ఉన్నారు. అక్కడ ప్రాథమిక రిపోర్ట్ డాక్టర్స్ని గట్టి కానీ మాకు POITD అని పైన ఒక వాటర్ పాండ్ నుండి దాని నుంచి వస్తుంది. అక్కడ ఒక ఆవు చనిపోతే దాని శకలాల్లోంచి వచ్చే నీళ్ళు తాగారు. తాగేసరికి వీళ్ళందరికీ ఫుడ్ పాయిజనింగ్ వచ్చి వామిటింగ్స్, డయేరియా అయ్యి జ్వరాలు వచ్చి చనిపోయారు. దయచేసి అన్నీ డెఫినెట్గా మలేరియాలు, ఈ డెంగూలు, ఫీవర్లు ఇవన్నీ కొండ ప్రాంతాల్లో ఎక్కువ. అక్కడ ఉన్న నీటి ఇది చెట్లు, బ్రీడింగ్ సెంటర్స్ ఉండబట్టి ఎక్కువగా ఉంటున్నాయి. మనం అవన్నీ దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ముఖ్యమంత్రి గారు దాని మీద ప్రతి ఏడాది రెగ్యులర్గా ముందే హెచ్చరిస్తున్నారు. మేము తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకున్నాం. నేను చాపరాయిలో అడిగాను, ఏంటి ఇక్కడ చదువుకున్నారంటే 3 ఉన్నారంట ఆ విలేజ్లో. వాళ్ళు కూడా ఏమీ చెప్పలే. అక్కడ ఒక భూత వైద్యుడు మీరు ఎవరన్నా చెప్తే తలపై చచ్చిపోతారని చెప్పారంట. వీళ్ళు చెప్పబట్టే చచ్చిపోయారనుకుని ఎవరి కాళ్ళు చెప్పట్లా. అందుకని ఈ మూఢనమ్మకాలు పోవాలి, చదువు పెరగాలి, అన్నీ ఉన్నాయి. దానికి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ డ్రైవ్ తీసుకుని అన్నింటినీ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ పెడతాం, తప్పకుండా చేస్తాం. చాపరాయి లాంటి చోట 16 మంది చనిపోయిన చాలా రోజుల వరకు విషయం కూడా బయటికి రాలేదు. కానీ ఏజెన్సీ ప్రాంతంలో మీరు అన్నట్టుగా డాక్టర్స్ని నియమించామని చెప్తున్నారు. ఇందుకు విషయం అనేది బయటికి రాకపోవడం కొంత వైద్యాధికారుల ఫెయిల్యూర్ అనేది మనం భావించాల్సి ఉంటుంది. డెఫినెట్గా వైద్య అధికారులు కాదు, మాకు ఈ 22 మంది, ఇది 42 హ్యామ్లెట్లో దాదాపు 40 స్క్వేర్ కిలోమీటర్స్లో ఈ విలేజ్ ఉంది. 40 స్క్వేర్ కిలోమీటర్స్. పంచాయతీ ప్రెసిడెంట్ని అడిగాను, అమ్మ నువ్వు ఎందుకు చెప్పలేదు నీ నోటీస్? సార్ మా ఊరు 35 కిలోమీటర్లు అండి. ఈ హ్యాబిటేషన్కి ఆ పంచాయతీ ప్రెసిడెంట్ ఉండే హ్యాబిటేషన్ 35 కిలోమీటర్లు. ఇది MPHO మాకు తెలియజేయలేదు. 22 రోజులు 16 మరణాలు అయ్యేదాకా ఎవరికి తెలియదు. ఈ MPHO వెళ్ళి వచ్చి తెలిసిన తర్వాత వీళ్ళు చెప్పిన తర్వాత మీడియా ఎవరికి తెలియదు. అది మీకు కూడా మామూలుగా అక్కడ ఉంటే ఇప్పుడు అందరూ చాపరా అంటున్నారు, ఇన్ని మీడియాలు మీకు తెలియదు, ఎవరికి తెలియదు. అది తెలవకుండా ఆ వ్యవస్థ అట్లా ఉంది. దాన్ని బాగు చేయవలసిన డెఫినెట్గా ఉంది. ఏ రకంగా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఇది ఇక్కడ పొరపాటు జరిగింది, ఇది ఒక కేస్ స్టడీగా తీసుకుని ఇట్లాంటి జరగకోకుండా గ్రామాలను ఎడ్యుకేట్ చేయటం. వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు ఇంటిమేషన్ చేస్తే మధ్యాహ్నం సాయంత్రం ఈ విషయం బయటకు వచ్చింది. తెల్లారేసరికి అధికారులు, డాక్టర్లు అందరూ తెల్లారేసరికి అక్కడ చేరగలిగారు. ఒకసారి విషయం తెలిసిన తర్వాత ప్రభుత్వం నిమ్మకుండిపోతే డెఫినెట్గా ప్రభుత్వం తప్పు. తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. కానీ ఈ వ్యవస్థ అక్కడ ఈ అన్నీ ఎట్లా అయిపోయినా అక్కడ విషయం బయటికి రాకుండా ఉండిపోయింది. వాళ్ళు చెబితే చచ్చిపోతామని భయంతో ఎవరు చెప్పలా, ఎవరికి తెలియదు. అది మామూలు మానవ మాత్రుల్ని ఆ ప్రాంతానికి వెళ్తే నేను మొదట మంత్రిని అక్కడికి వెళ్ళింది. ఎవరు వెళ్ళరు, వెళ్తే సాధ్యం కాదు. వెళ్తామంటే కార్లే వెళ్ళవు, మామూలు కార్లు వెళ్ళవు, 4-wheel డ్రైవ్ వేసుకుని వెళ్ళగలిగాం. అందుకని ఇబ్బంది వచ్చింది, దాన్ని డెఫినెట్గా అధిగమిస్తాం. మొత్తంగా ఇది ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరైతే విషజ్వరాలతో చనిపోతూ ఉన్నారో వాళ్ళందరి రక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కామినేని చెబుతూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా, వాళ్ళకి మంచి వైద్యం అందించడం ద్వారా ఇకపైన అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కూడా కామినేని చెబుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో కలిసి అశోక్ TV9 విజయవాడ నుంచి.